సంబంధాలలో ఇచ్చిపుచ్చుకోవడాలు తప్పకుండా ఉంటాయి. అయితే తప్పనిసరిగా ప్రతిఫలం పొందాలన్న ఉద్దేశంతో ఉపకారం చేస్తే దాని స్వార్థం అంటాం. నిమోనియా జ్వరంతో బాధపడుతున్న ఒక అబ్బాయిని అతని తల్లి డాక్టర్ యొద్దకు తీసుకుని వెళ్ళింది. వారం రోజుల తర్వాత ఆ అబ్బాయికి జ్వరం తగ్గింది. అతని తల్లి కృతజ్ఞతతో అతని చేతిలో ఒక పర్సును ఉంచి, డాక్టర్ గారు, మీ రుణాన్ని ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు, ఈ పర్సు మీకోసమే అల్లాను అని చెప్పింది. ఆ డాక్టర్ దాన్ని తెరిచి చూడకుండానే, నా కష్టానికి ఫలితం ఉండాలిగా, ఇలాంటి బహుమానాలు మంచివే గాని నేను నా కుటుంబాన్ని పోషించాలి కదా అని పర్సును ఆమెకు తిరిగి ఇచ్చేశాడు. ఆమె, డాక్టర్ గారు, మీ ఫీజు ఎంత అని అడిగింది. అతడు 500 అన్నాడు. ఆమె ఆ పర్సులో నుంచే 500 రూపాయలు తీసి అతనికిచ్చింది. అతడు తన లోభత్వానికి సిగ్గుపడ్డాడు. ఎందుచేత అంటే అందులో ఇంకా 2000 ఉన్నాయి. అంటే ఆ పర్సులో 2500 రూపాయలున్నాయన్నమాట. లోభి ఇతరులను బాధపెట్టడం మాత్రమే కాదు, తన ఇంటి వారిని కూడా బాధ పెడతాడని బైబిల్లో రాయబడింది. ఉపకారం చేసిన వారికి ఉపకారం చేస్తే ఫలితం ఉండదు. కాబట్టి మనల్ని ప్రేమించని వారిని ప్రేమిద్దాం. తిరిగి ప్రత్యుపకారం చేయలేని వారికి, ఇంకా చెప్పాలంటే మనకు అపకారం చేసిన వారికి సహితం ఉపకారం చేద్దాం.